హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనమాట. సో చక్కగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా రిమోట్ పొజిషన్. ఇది వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి టెలి పర్ఫార్మెన్స్ అనమాట. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 3.25 to 4.25 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్ నుండి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. వెరీ రీసెంట్గా అయితే జస్ట్ నవ్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. 20 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100 అప్లికెంట్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వీ హ్యావ్ గ్రేట్ ఆపర్చునిటీ యాజ్ కస్టమర్ సపోర్ట్ ఫర్ అవర్ ప్రీమియం క్లయింట్ టెక్నికల్ గియంట్ అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాంటాక్ట్ హెచ్ఆర్ బర్నాలి అట్ బర్నాలి. సో ఇక్కడ వీళ్ళు మెయిల్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు. ఈ యొక్క మెయిల్కి మీ యొక్క రెజ్యూమ్ని అయితే సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. అంటే మీకు చాటింగ్ ద్వారా మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. చాట్ సపోర్ట్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు, చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ షుడ్ హ్యావ్ నెసెసరీ డాక్యుమెంట్స్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే నెసెసరీ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతుంది. అండర్ గ్రాడ్యుయేట్స్ అలాగే గ్రాడ్యుయేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ మోడ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇన్బౌండ్ ప్రాసెస్. సో వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుందన్నమాట. 2 రొటేషనల్ వీకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టు ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇమ్మీడియట్ జాయినర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, నో ఎంటీ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ అనమాట. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. షుడ్ హ్యావ్ టైపింగ్ స్పీడ్. సో మీకు సిస్టమ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. 30 words per minute అయితే మీకు టైపింగ్ స్పీడ్ అనేది 30 words per minute అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. విత్ 90% యాక్యురసీ. శాలరీ వచ్చేసి మీకు బై హ్యాండ్ వచ్చేసి 28,000 వరకు మీరు శాలరీ అనేది పర్ మంత్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమాండ్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, స్పోకెన్, రీడింగ్ అండ్ అలాగే రైటింగ్ అనమాట. సో మీకు ఇంగ్లీష్లో చదవడం, రాయడం అండ్ అలాగే మాట్లాడడం చక్కగా వచ్చి ఉండాలి. షుడ్ హ్యావ్ టెక్ హ్యాబీ అండ్ అలాగే స్మార్ట్. నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్ అబౌట్ ఫోన్, ల్యాప్టాప్ అండ్ అలాగే కరెంట్ ప్రోడక్ట్స్ అలాంగ్ విత్ ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్ అనమాట. సో వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఐసీఎస్సి, సిబిఎస్సి బోర్డ్, సైన్స్ స్ట్రీమ్, బీటెక్, బీఎస్సీ, బీసీఏ ఎక్సెట్రా. సో ఇటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి సో ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్స్ కనుక చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రౌండ్ అండ్ అలాగే అసెస్మెంట్ రౌండ్, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ రౌండ్, ఇలా 3 rounds అయితే ఉంటాయన్నమాట. సో ఈ యొక్క 3 rounds మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత సో వర్క్ చేసుకోవడానికి వీళ్ళు సిస్టమ్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నామనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చూడొచ్చు. నీడ్ టు కలెక్ట్ సిస్టమ్ ఫ్రమ్ ఆఫీస్ లొకేషన్ అనమాట. సో ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి మీరు ఈ యొక్క సిస్టమ్ని అయితే కలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ షేర్ సివి, ఇక మెయిల్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే చాటింగ్ చేసే జాబ్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అంటే ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు
మీకు ఇంతకు ముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అంది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మీ యొక్క రెజ్యూమ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడికి సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.